ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొనబోతున్నాము. ప్రార్థన ఎందుకు చేయాలి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రార్థన ఎందుకు చేయాలి? చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, ఎందుకు ప్రార్థనకు వెళ్ళాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకు కూడా మన మనస్సాక్షి ఏమనిపిస్తుంది అంటే, ఈ ప్రార్థన చేయటంలో ఏముందిలే, మనకేం మేలు కలుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆరాధనకి వెళ్ళి వస్తే చాలదా అనుకుంటారు. చాలా పొరపాటు అది. ప్రార్థన ఒక శ్వాస వంటిది, మనకు ఒక శ్వాస వంటిది అది. ఏమండి, ప్రార్థన శ్వాస వంటిది. శ్వాస పీల్చుకోకపోతే ఎలా మనిషి చనిపోతాడో, అలాగే ప్రార్థన చేయకపోతే మనం పతనమైపోతాం, పాడైపోతాం, చెడిపోతాం, అనారోగ్యమైపోతాం, వ్యాధిగ్రస్తులమైపోతాం. అందుచేత ప్రార్థన మీద మీ దృష్టి పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకని దేవుని యొక్క వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనములో ఏమంటున్నాడంటే, ఆ యొక్క సమూయేలు గారు ప్రవక్త ఏమంటున్నాడంటే, అక్కడ చేరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఫిలిష్తీయుల దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమండి, వారు కొంత సందిగ్ధంలో ఉన్నట్లుగా, దేవుణ్ణి ఆరాధించడం విషయంలో సందిగ్ధంలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. కొంతమంది అయితే వారు యెహోవాను దేవుణ్ణి విసర్జించారు. ప్రార్థన చేయకుండా, ఆయన్ని ఆరాధించుకోకుండా వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈ యొక్క సమూయేలు గారు ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేను మరీ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను అన్నాడు. ఆయన శ్రేష్టమైన మార్గమును మీకు బోధించును అన్నాడు. లేకపోయినట్లయితే, లేని ఎడల యెహోవా దృష్టికి నేను పాపినవుదును అన్నాడు. సరే, ఆయన ఏమంటున్నా అంటే, మీ కొరకు మరీ ఎక్కువగా ఆసక్తితో మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఆయన శ్రేష్టమైన మార్గమును మీకు బోధిస్తాను. లేకపోతే నేను యెహోవా దృష్టికి పాపినవుదును అంటాడు. ప్రార్థన చేయని రోజున దేవుని దృష్టికి ఒక మనిషి, విశ్వాసి పాపి అయిపోతాడు. ప్రార్థన అనేటువంటిది ఆ వ్యక్తిని, ప్రార్థన చేసే వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రుడిగా చేస్తుంది, నిష్కల్మషుడిగా చేస్తుంది. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించేటట్లుగా చేస్తుంది. ఆ ప్రార్థన ఆ వ్యక్తికి విజయాన్ని చేకూర్చేటువంటిదిగా ఉంటుంది. చూసారు, ఇది ఎంత గొప్పదో. చాలాసార్లు, ఎన్నోసార్లు మనం ప్రార్థన చేయకుండా ఆగిపోతూ ఉంటాం. చాలా తప్పు, అలా చేయకూడదు. మీరు ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయలేకపోయినట్లయితే అపవాదిని జీవితంలో చోటు చేసుకొని నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఏమంటే, ఒకటి, నీ అపజయానికి ముందుగా సాతానుడు ఏం చేస్తాడంటే, నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తాడు. ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ జీవితంలోనికి వాడు ప్రవేశించి నిన్ను పాడు చేస్తాడు, నిన్ను పతనం చేస్తాడు, నిన్ను ప్రార్థనకి రాకుండా చేస్తాడు, ప్రార్థన చేయకుండా చేస్తాడు, దేవునికి లోబడకుండా చేస్తాడు. ఏమండి, ఇంకా దేవుని దగ్గర నువ్వు ఏ ఆశీర్వాదం పొందకుండా చేస్తాడు. సాతానుడి పని అంతే. ఎందుకంటే నువ్వు మేలు పొందడం వానికి ఇష్టం లేదు, అందుకని నువ్వు మేలు పొందకుండా ఏం చేస్తాడంటే ప్రార్థన చేయకుండా చేస్తాడు. అంటే నిన్ను పాపిగా చేయాలి. పాపానికి ఉత్పత్తి ఎవరు అంటే సైతానుడే. పాపం ఎక్కడ పుట్టిందంటే వానిలోనే పుట్టింది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ వాని దగ్గరే ఉంది. అందువలన వాడు చెడిపోయినట్లుగా అందరినీ కూడా చెడగొడతాడు. సమాజంలో చూడండి, సంఘంలో చూడండి, ఒక వ్యక్తి చెడిపోయి 10 మందిని చెడగొడతాడు. ఏమండి, అందుకని ప్రసంగులు ఏమంటాడంటే, ఒక్క పాపి అనేక మందిని చెడుపును అంటాడు. సాతానుడు పాపి, పాపానికి తండ్రివాడు. అందువలన విశ్వాసులను ప్రార్థన చేయకుండా చేస్తాడు.
ఏమండి స్నానం చేయకోకుండా ఉంటే మురికి ఎలా పెరిగిపోద్దో, ఎన్ని రోజులైతే స్నానం చేయకుండా ఉంటే అన్ని రోజులు మురికి శరీరానికి ఎలా అంటుతుందో, అలాగే ప్రార్థన చేయనటువంటి రోజున పాపం మీద పెరిగిపోతూ ఉంటుంది, పాపం పెరిగిపోతూ ఉంటుంది. పాపం ప్రార్థన చెయ్యని రోజున నువ్వు పాపి. ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన చేసిన రోజు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అందుచేత ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో అంటాడు ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. చూడండి, దావీదు గారిని మనం చూస్తాం. 1వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో దావీదు గారు యోవాబును ఆసాహేలును వీళ్ళందరినీ కూడా యుద్ధానికి పంపించాడు. ఈయన ఒక్కడు మాత్రమే ఇంటి దగ్గర నిలిచిపోయాడు. సాయంకాలం వేళ ఒంటరిగా ఉండి మంచం మీద నుండి లేచి ఆయన ఆ గోడ ప్రహరీ మీద తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉన్నప్పుడు చూడరాని దృశ్యం ఒకటి చూశాడు. ఆ దృశ్యం ఏది అంటే, యూరియా భార్య, అంటే సైన్యములో ఒక సైనికుడు, సామాన్య సైనికుడు, అతని భార్య స్నానము చేస్తూ ఉండగా ఆమె వైపు చూసి ఆమె ఎవరు అని చెప్పి తెలుసుకొని, ఏమంటే పలానా వ్యక్తి యొక్క ఊరియా భార్య అని చెప్పి తెలుసుకొని ఆమెను తీసుకురమ్మని చెప్పి ఆమెను పాడు చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇంత బలహీనతలో పడిపోవటానికి కారణం ఏమిటి అంటే, మొదట ఆయన ప్రార్థన వ్యవస్థ పాడైపోయింది. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసేటువంటి గుణం పోయింది, ప్రార్థన చేసే ఆసక్తి పోయింది, ప్రార్థన మీద ప్రేమ చల్లగిలిపోయింది, ప్రార్థన చేయటంలో పట్టుదల వదిలిపెట్టేశాడు. మంచం మీద నుండి లేచిన తర్వాత వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి, నీవు కూడా అంతే. ఏమండి, నువ్వు మంచం మీద నుండి లేచిన తర్వాత వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ జీవితాన్ని పరిశుద్ధపరిచేది అదే. ఈ రోజంతా కూడా నిన్ను పవిత్రముగా పరిశుద్ధముగా నిన్ను జీవింపజేసి ఏ పాపము చేయకుండా నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టేది ఏది అంటే ప్రార్థన. అందుచేత ప్రార్థన చెయ్యని రోజున సాతానుడు నీ వాకిట పాపం ఎలా పొంచి ఉంటుందో అలాగే సాతానుడు కూడా నీ ఇంటి ముందర కాచుకొని నిన్ను పాపం చేయటానికి ప్రేరేపిస్తాడు, నేరస్తుడు చేయటానికి, ఏమండి అవిధేయతలో పడిపోవటానికి, అనేకమైన చెడు కార్యాలు చేయటానికి, ఏమండి అనేకముగా పాడైపోయినటువంటి ఆ జీవితానికి నిన్ను లోపరుచుకుంటాడు. అంచేత ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఏదంటే, నీవు లేచిన వెంటనే, ఉదయకాలం మీద లేచిన వెంటనే నీవు మోకరించి ప్రార్థించి, అయ్యా ఏ విధమైన పాపంలో నేను పడిపోకుండా, నైనా ఎటువంటి చెడులో నేను పడిపోకుండా, చెడ్డవాటిని ఆశించకుండా, చెడు మార్గంలో నడవకుండా నన్ను కాపాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని తన ఆత్మ చేత నిన్ను నడిపించి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నేను నడిపిస్తాడు. ఏమండి, అంచేత ప్రార్థన చేయని రోజున నువ్వు పాపి అవుతావు, ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. ప్రార్థన అనేది నిన్ను పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబడుతుంది. అందుకని ప్రార్థన చేయటం మానమాకండి, ప్రార్థన చేస్తానే ఉండండి. రెండవది చెప్తున్నాను. రెండవది ఎందుకు ప్రార్థన చేయాలంటే అంటున్నాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటాడు, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? చూసారా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చూసారా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి అన్నాడు. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు సంఘ పెద్దలను పిలిపించాలి. ఏమండి, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును, ప్రభు అతను లేపుతాడు అన్నాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతాడన్నాడు. అంటే ప్రార్థన ఎలాంటిదంటే ఒక రోగిని స్వస్థతపరుస్తుంది. చూసారా, ఎన్ని రోగాలు వస్తున్నాయి, తెల్లారి లెగిస్తే ఎన్ని రోగాలు, జ్వరాలు, ఏమంటే విష జ్వరాలు, ఇంకా అనేకమైన వ్యాధులు, అనేకమైన తెగుళ్ళు,
అనేకమైనటువంటి రోగాలతో మనుషులు సతమతమైపోతున్నారు. హాస్పిటల్స్ ఖాళీ లేవు, బెడ్లు ఖాళీగా లేవు, ఎక్కడ చూసినా కానీ హాస్పిటల్ నిండుగా ఉంటున్నాయి. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ ఇంకా హాస్పిటల్ కడతానే ఉన్నారు. కారణం ఏంటి? రోగాలు వచ్చేస్తున్నాయి. దేవుడే చెప్పాడు, నా కట్టడలు ఆజ్ఞలను మీరు గైకొనకపోతే మీకు తెలియని రోగాలు నేను పంపిస్తానన్నాడు. ఈ రోజున కుదరనటువంటి రోగాలు వచ్చేస్తున్నాయి. ఒక వ్యాధికి మందు కనిపెడతామంటే మరొక వ్యాధి వచ్చేస్తుంది. దాని నివారణ కొరకు ఒక మందు కనిపెట్టే లోపల మళ్ళీ కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి. చూసారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో. ప్రభునందు ప్రియులారా, వాతావరణం కలుషితం అయిపోయింది. ఏమండి, వాతావరణం కలుషితం అయిపోయింది. ఇంకా మందులకు రోగాలు తగ్గటలేదు. కనుక మన ఔషధం ఏది అంటే ప్రార్థన. అందుకని మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు కీర్తనలు పాడాలి. చూసారా, రోగ నివారణకు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో. ప్రభునందు ప్రియులారా, డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. డాక్టర్లు కనుక సలహాలు కనుక పాటించినట్లయితే అసలు నీకు రోగమే రాదు. చాలామంది కూడా రోగాల పాలైపోవడానికి గల కారణం ఏంటంటే డాక్టర్ గారు సలహాలు తీసుకోరు. పద్దాక ఆయన దగ్గరికి మరి హాస్పిటల్కి వెళ్తూనే ఉంటారు, మందులు వాడుతూనే ఉంటారు, సలహాలు పాటించరు. సలహాలు పాటిస్తే రోగమే రాదు. అందుకని సలహాలు మంచివి. అందుకని యాకోబు గారు ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా కీర్తనలు పాడండి. ప్రార్థన నేర్చుకోండి, కీర్తనలు నేర్చుకోండి, కీర్తనలు పాడండి, ప్రార్థన చెయ్యండి. ఏమండి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా వాడు సంఘ పెద్దలను పిలిపించాలి. చూసారా, సంఘ పెద్దలు ఎవరు? ఏమండి, సేవకులు, సంఘ పెద్దలు కలిసి ఆ రోగి ఉన్నటువంటి స్థలములోనికి వెళ్ళాలంట. ఏమండి, వీళ్ళు చాలామంది కూడా విశ్వాసులు ఏం చేస్తారంటే సేవకునికి చెప్పరు, సేవకుని పిలవరు. ఏమండి, ఎందుకనో ఏంటో వాళ్ళు ఏమనుకుంటారనుకుంటే సేవకుని కనుక పిలిస్తే ఏమన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి అనుకొని సేవకుని పిలవరు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నీవు నడుస్తున్నావని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా. రోగం వస్తే సంఘ పెద్ద అయినటువంటి సేవకుని పిలిచి ఆయన ఒక 5-6 అమ్మటేసుకొని వస్తాడు. నీ ఇంటిలోనికి వచ్చి రోగికి నూనె రాసి ప్రార్థన చేశాడంటే ఆ రోగిని దేవుడు స్వస్థత పరుస్తాడంట, లేపుతాడంట. ప్రభునందు ప్రియులారా, నిజంగా ఈ సలహాను కనుక పాటించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే నీ ఇంట్లో రోగులు ఉండరు. రోగులు స్వస్థత పరచబడతారు, ఆరోగ్యవంతులు అవుతారు, లేచి నడుస్తారు. ఏమండి, అద్భుత కార్యం చేస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్య ప్రకారంగా చేయాలి. దేవుని వాక్యం ఎలాంటిదంటే ఔషధము లాంటిది. రోగి కనుక జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా స్వస్థత పరచబడతాడో, ఏమండి, కనుక యేసు ప్రభు యొక్క వాక్యము విని, దేవుని మాటలు కనుక విని అలాగనుక నువ్వు చేసినట్లయితే ఏమండి సంపూర్ణంగా స్వస్థత పరచబడతావు. ఏమండి, అందుకని రోగం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో చాలామందికి తెలియదు. ఏమండి, రోగం కొరకు ప్రార్థన చేయమంటే ఇంకా ప్రకటన గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చదివి ప్రార్థన చేస్తారు. ఇది ఎంత తెలివి తక్కువతనం. ఏమండి, రోగి కొరకు ప్రార్థన చేయి, రోగం నిమిత్తం ప్రార్థన చేయి. రోగిని ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడో, ప్రభు ఎలా తను స్వస్థత పరిచాడో, ఏమండి, అది నువ్వు గుర్తించి ఆ రోగం నిమిత్తమై ప్రార్థన చేయి. మళ్ళీ ఎవరి కోసం, ఇంకెవరి కోసం కాదు, రోగం నిమిత్తమే ప్రార్థన చేయి, రోగి కొరకు ప్రార్థన చేయి. ప్రభు అతన్ని స్వస్థత పరుస్తాడంట. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఏమండి, యెషయా గ్రంథం 38 వచనాల్లో మరణకరమైన రోగం, రాచపుండు పుట్టిందంట వీపు మీద. ఆయన ఎన్నో వైద్యాలు చేయించాడు, కనుక తగ్గలేదు. ఆఖరికి యెషయా ప్రవక్త వచ్చి నువ్వు మరణం అవుతావని చెప్పాడు. చెప్తే అతడు గోడ తట్టున తన ముఖాన్ని తిప్పి కన్నీరు గార్చాడంట.
తండ్రి యెహోవా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నడుచుకున్నానో నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు రాల్చాడంట. యెషయా ప్రవక్త వచ్చి ప్రవచనం చేశాడు, వెళ్ళబోతా ఉన్నాడు. ఈలోగా దేవుడు ఈ హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి యెషయాతో చెప్పాడు, యెషయా, నువ్వు వెళ్ళి హిజ్కియాకి మాట చెప్పు, అతని కన్నీళ్లు రాల్చడం నేను చూశాను. చూసారా, నేను అతనికి 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాను అని చెప్పు అన్నాడు. చూసారా వైద్యం ఎలా పనిచేసిందో. దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళలేదు, ఏ శాతబడి శక్తుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఏ తాయితులు కట్టుకోలేదు, ఇంకా ఏ సొంత ప్రయత్నాలు చేయలేదు. తన సొంత బలం మీద ఆధారపడలేదు, ప్రభు మీద ఆధారపడి తన ముఖాన్ని గోడ వైపు తిప్పి ఆయన ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడంట. కన్నీటి ప్రార్థన కనుక నువ్వు చేస్తే దేవుని చేతిని అది కదిలిస్తుందంట. నిన్ను స్వస్థతపరచడానికి, నిన్ను బాగు చేయటానికి ఆయన చెయ్యి కదులుతుందంట. కన్నీటితో ప్రార్థన చేయండి. ప్రభునందు ప్రియులారా, అలాగా నీ హృదయం ఎప్పుడైతే కరిగిపోయిందో, పశ్చాత్తాపం కలుగుతుందో, నీ హృదయంలో కన్నీరు అప్పుడు వచ్చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. ఏమండి, ఆ ప్రార్థన నువ్వు చేస్తే తప్పకుండా నువ్వు స్వస్థత పరచబడతావు. అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా, అది ఎంత భయంకరమైనటువంటి రోగమైనా, ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థత పరుస్తాడు. ఆయన స్వస్థత పరచలేనిదంటూ ఏది కూడా లేదు. క్యాన్సర్ అయినా, కిడ్నీ వ్యాధి అయినా, గుండె వ్యాధి అయినా, నరాల బలహీనత అయినా, ఎముకల బలహీనత అయినా, ఏమండి, ఇక శరీరానికి కలిగినటువంటి నానా రోగములన్నిటిలో నుంచి కూడా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేనే అని చెప్పి గుర్తు చేశాడు. ఆయన వైద్యుడిగా మనకు ప్రకటన చేసుకున్నాడు. ప్రియ సోదరి సహోదరుడా, రోగం తగ్గటంలో ఆలస్యం కావచ్చు, కానీ విసుగుదల చెంది ప్రార్థన మానవద్దు. ఆయన కార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. ఏమండి, ఆలస్యంగా జరిగేటువంటి కార్యాలు స్థిరంగా ఉంటాయి. ఏమండి, అందుకని దేవుని కార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. ఆలస్యం జరిగినా కానీ ఏమండి ప్రార్థన చేయటం మానవద్దు. ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయి. ఆయన నిన్ను స్వస్థత పరిచేంత వరకు కూడా, నీ ప్రార్థన విని నీకు జవాబిచ్చేంత వరకు కూడా ఏమండి ప్రార్థన చేస్తానే ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థత పరుస్తాడు. అందుకే హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట, స్వస్థత పరచబడ్డాడు. అందుకని ప్రార్థన ఒక రోగిని స్వస్థత పరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థన నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. అంటే రెండవది ఏంటంటే, రోగముతో ఉన్నటువంటి వారిని ప్రార్థన స్వస్థత పరుస్తుంది. మూడవదిగా మీకు చెబుతూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనములో ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమండి వేటిని అడుగుతారో, అంటే ఏమి అడుగుతారో, దేనికోసం అడుగుతారో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుకుంటారన్నాడు. చూసారా, అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని అర్థం. అంటే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థన చేస్తే చాలు. ఏమండి, ఇక అసాధ్యమైనది నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదు, అన్నీ సాధిస్తావు. ఏది కావాలని ప్రార్థన చేస్తావో దేవుడు అది నీకు ఇస్తాడు. ఏది చేయమని చెబుతావో దేవుడు అది చేస్తాడు. ఏది ఇవ్వమని చెబుతావో అది దేవుడు నీకు ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనకు ఉన్నటువంటి బలము ఏమిటి అంటే, అది నీకు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరుస్తుంది. అది నువ్వు ఏ కార్యం అయితే చేయలేకపోతున్నావో, అది నీ వలన కావట్లేదో, అధికారుల దగ్గరకు వెళ్ళినా అది నీ పని జరగట్లేదో, లేకపోతే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినా ఏ పని నువ్వు జరగట్లేదో, ఏమండి అవన్నీ కూడా ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ఇవ్వలేనిదంటూ ఏది లేదు, అన్నీ ఇస్తాడు.
నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే, నువ్వు అన్నీ సాధించగలవు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన నీకు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరుస్తుంది. అందుచేత సందేహపడకుండా ప్రార్థన చేయండి. అడగండి దేవుణ్ణి. అన్న అడిగింది, అయ్యా ఒక కుమారుడి కనుక మీరు నాకు ఇచ్చినట్లయితే వాని తల మీదకు క్షౌరపు కత్తి రానియకుండా నేను వానిని నీకు ప్రతిష్ఠితునిగా చేస్తానని చెప్పేసాను. అండి, నేను నీకు ప్రతిష్ఠితునిగా చేస్తానని చెప్పేసానది. అప్పుడు దేవుడు ఆమె అడిగినటువంటి దానిని ఇచ్చాడు. మరి సంవత్సరానికి గర్భవతిగా చేశాడు ఆయన. మరొక సంవత్సరానికి ఆమె ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అతన్ని ప్రతిష్ఠింపజేసింది. ఇతడు దేవునికి పరిచారకుడు, దేవునికి ఇచ్చేస్తున్నాను, ఇతనికి దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పి దేవునికి ఇచ్చేసాను, దేవునికి ప్రతిష్ఠించేసాను. చూసారా, ఆమె అడిగినటువంటి దానిని ప్రభు ఆమెకి ఇచ్చాడు. నీ కోరినవన్నీ కూడా ప్రభు నీకు ఇస్తాడు. నువ్వు అడిగినవన్నీ కూడా ప్రభు నీకు ఇస్తాడు. నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. నమ్మి, అయ్యా నీవు నాకు ఇచ్చి నేను అడిగినవన్నీ కూడా నీవు నాకు ఇచ్చేసావని చెప్పేసి నువ్వు నమ్మితే అన్నీ నీకు ఇవ్వబడతాయి, అన్నీ నీకు ఇవ్వబడతాయి, అన్నీ నీకు దొరికినట్టే నమ్మాలి. ప్రార్థన చేస్తారు కొంతమంది, ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళకి దేవుడు చేశాడని చెప్పి నమ్మకం ఉండదు, దేవుడు ఇచ్చాడని చెప్పి నమ్మకం ఉండదు. ప్రార్థన చేశాం ఇక దొరుకుతుంది అనేటువంటి నమ్మకం వారికి ఉండదు. ఏదో ప్రార్థన చేసాం వెళ్ళిపోతున్నాం అని అంటారు. చూసారా, అలాంటి అపనమ్మకంతో ఉండకూడదు. ప్రభునందు ప్రియులారా, అడిగినవన్నీ దేవుడు చేశాడు అని చెప్పి నువ్వు నమ్మాలి. అప్పుడు దేవుడు నీవు అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తాడు. నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. 4వది ప్రార్థన శాంతి సమాధానములు మనకు కలగజేస్తుందంట. ప్రార్థన 4వది ఏమిటంటే అది మనకు శాంతి సమాధానాలు కలగజేస్తుందంట, శాంతిని ఇస్తుందంట, సమాధానాన్ని కలగజేస్తుందంట. సరే, ప్రార్థన చెయ్యని రోజున నీ మనసంతా గలిబిలిగా ఉంటుంది, నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీకు సమాధానం ఉండదు, గొడవలు పోట్లాట్లు ఉంటాయి, సరిహద్దులు పోట్లాట్లు ఉంటాయి, బయటికి వెళ్తే ఉద్యోగంలో పోట్లాట్లు ఉంటాయి, బయటికి వెళ్తే సమాజంలో నీ గొడవలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, డబ్బులు రావు, సంపద ఉండదు, ఏ విధమైన సౌకర్యాలు నీకు దొరకవు, నీకు అశాంతి, అసమాధానం. ఎవరి ద్వారా నీకు సమాధానం కలగదు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయన మాటకు లోబడాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5-7 వచనాలు అంటాడు. ఏమంటాడంటే, దేని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన ప్లస్ విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీకు వచ్చును అంటాడు. చూసారా, ప్రార్థన ఎలాంటిదంటే నీకు దేని గురించి కూడా చింతపడదు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలు చెప్పాలంట. మీకున్నటువంటి కొదవులేంటో, మీకున్న లోటేంటో, మీకున్నటువంటి బాధలేంటో, మీకున్న సమస్యలేంటో, నీ అనారోగ్య పరిస్థితి ఏంటో అవన్నీ కూడా దేవునికి చెప్పండి. దేవునికి చెప్పడమే ప్రార్థన. డాక్టర్ గారికి ఎలా చెప్తావో, నీ తండ్రికి నువ్వు ఎలా చెప్తావో, నీ భర్తకు నువ్వు ఎలా చెప్తావో అవన్నీ కూడా అలాగే నీ బాధలన్నీ కూడా తండ్రి అయిన దేవునికి యేసయ్యకు చెప్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆయన సమాధానం నీకు తోడై ఉంటుందంట. నీ తలంపులకు కాపుదల ఇస్తుందంట. నీకు ఇక చిరాకు అనేది ఉండదు, ఏ విధమైనటువంటి బాధ ఉండదు. నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు, ఎంతో సమాధానంగా ఉంటావు, నీ ఇంట్లో శాంతి సమాధానం కలుగుద్ది. ఎప్పుడు అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు. మోకరించి ప్రార్థన చేయాలి. నీ బాధలేంటో, నీ కష్టాలేంటో ప్రభువుకు చెప్పండి. వీళ్ళకి చెప్పొద్దు, అపహాస్యం చేస్తారు.
ఇరుగు పొరుగు వారికి చెప్పొద్దు, అపహాస్యం చేస్తారు. ఏమండి, నీవు నీ భర్త లేక నీవు నీ పిల్లలు అవమానం పొందుతారు. దేవునికి చెప్పండి, ప్రార్థనలో దేవునికి చెప్పండి. అప్పుడు దేవుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం ప్రభువు నీకు ఇస్తాడు, నీ శాంతిని ఇస్తాడు. ఏమండి, అందుచేత ఈ యొక్క సమయంలో మీరు ఆ శాంతి సమాధానముల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నీకు శాంతి కలుగుద్ది, ప్రార్థన చేస్తే నీకు సమాధానం కలుగుద్ది. మీ ఇంట్లో గొడవలు ఉండవు, పోట్లాట్లు ఉండవు, విరోధాలు ఉండవు, పకలు ఉండవు, శత్రుత్వం ఉండదు. అండి, ఎంతో సమాధానంగా ఉంటారని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. ఒకటి, ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన చేయని రోజున నువ్వు పాపిగా ఉంటావు. రెండవది, ప్రార్థన రోగిని స్వస్థత పరుస్తుంది. మూడవది ఏమండి, అడిగినవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు, అసాధ్యమైనది ఏది కూడా నీకు ఉండదు. నాలుగవది, శాంతి సమాధానాలు ఇస్తుంది ప్రార్థన. అందుచేత ఈ ప్రార్థన చేయటంలో నువ్వు నిర్లక్ష్యముగా ఉండవద్దని నీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసి ఈ నాలుగిటిని కూడా నువ్వు పొందుకోవాలని ప్రియ సోదరి సహోదరుడా నీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు నాయనా. చెప్పబడిన వర్తమానం కొరకు నీకు వందనాలు అయ్యా. ఈ వర్తమానం ఎంతోమంది విన్నారు నాయనా. వినేటువంటి వారిలో దేవా, ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రోత్సహించండి. వారందరూ కూడా ప్రభువా అయ్యా మా తండ్రి నాయనా అయ్యా, ప్రార్థన చేసి వారి పాపములను కడిగివేసుకున్నట్లుగా పరిశుద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. రోగులుగా నాయనా ఎంతమంది అయితే ఉన్నారో ఆ రోగులు నాయనా రోగము కొరకు ప్రార్థించి స్వస్థత పడినట్లుగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. దయగలిగిన తండ్రి నాయనా, దయగలిగిన తండ్రి అయా, ప్రార్థన నాయనా మా తండ్రి నాయనా శాంతి సమాధానములు ఇస్తుందని నీ వాక్యం ద్వారా తెలియచేస్తున్నావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అలాగని తండ్రి చెప్పబడి నీ వర్తమానం అందరి హృదయాల్లో ఫలింపు చేసి నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి మేలు పొందినట్లుగా నిన్ను అడిగి పొందుకునేటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. వారిని ప్రోత్సహించి మేలుకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయ్యా. ఈ వర్తమానం వింటున్నటువంటి సోదరి సహోదరులు ఎంతోమంది రోగులు ఉన్నారు. వారి మీద నీ చేతులుంచి నాయన వారందరినీ స్వస్థతపరిచి దీర్ఘకాల వ్యాధుల నుండి వారిని విడిపించి రక్షించండి. ప్రార్థన చేయనటువంటి వారిని ప్రోత్సహించి ప్రార్థన చేసేటట్లుగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. దీవించండి. ఎంతమంది ఎటువంటి అవసరాలు కలిగి ఉన్నారో అవసరాలన్నీ కూడా తీర్చి సహాయం చేయను ఆయన. దయగలిగిన తండ్రి మా సోదరి ప్రభువ అయా, మా తండ్రి నాగరాజు గారిని నాయన, మా సోదరి మల్లిక గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. టీవీలో నాయన వర్తమానం అందించడానికి స్పాన్సర్ చేసిన అయా మా తండ్రి అమ్మాయి ప్రభువ మల్లిక గారిని, అలాగే తండ్రి నాగరాజు గారిని, వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి వారి కష్టార్జిత వారి బిడ్డలు అనుభవించినట్లుగా ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలు నాయన దయచేయండి. నిరుద్యోగులకు ఉన్నారు ప్రభువ అయ్యా, అయినప్పటికీ నీకు సహాయపడుతూ ఉన్నాను నాయన. సువార్త సేవకు సహకరిస్తున్నారు, వారిని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన ఉద్యోగాలు మళ్ళీ వారికి కల్పించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించమని ప్రభుని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ కూడా దేవుని వాక్యం శ్రద్ధగా వింటున్నారు. చాలామంది కూడా మరి వర్తమానం బాగుంటుందని చెప్తా ఉన్నారు ఏమండి. కనుక దేవుని వాక్యం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. అందుకని దాన్ని మనం అనుభవించేవారిగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మీకు ఏదైనా అవసరతలు ఉన్నట్లయితే మరి ఫోన్ కాల్స్ ద్వారా మీరు నాకు తెలియపరచండి. మరి ఏ టైంలోనైనా కానీ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా మీ అవసరతలు నాకు తెలియపరచండి. ఇంకా ఈ సువార్త సేవలో మీరు కూడా పాలిభాగస్తులుగా మీ వంతు మీరు చెల్లించి నా దేవుని సువార్తలో నేను కూడా మరి పంచుకోవాలని ఉద్దేశం కనుక మీరు ఉన్నట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్లు ఈ యొక్క టీవీలో కనపడుతూ ఉన్నాయి. కనుక ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినా ఏమండి, మీరు ఫోన్పే చేసినా మీ కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిక్కిలిగా మిమ్మల్ని దీవిస్తాడు. ఇచ్చిన దానికంటే అత్యధికంగా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాక పర్యంతం మనందరికీ యంత్ర శబ్దం ద్వారా విన్నటువంటి చూసినటువంటి బిడ్డలందరికీ సర్వదా తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలండి.